హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి సప్త శనివార వ్రతంలోని మొదటి వారం వ్లాగ్ అండి. ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే నిద్రలేసాను. సో ఇల్లు వాకిలి క్లీన్ చేసేసుకొని ఇంట్లో పనంతా చేసేసరికి టైం వచ్చేసి 8 అవుతుందండి. సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అవ్వాలి. అండ్ ఫ్రెండ్స్ ఏంటంటే మనం ఏమైనా స్పెషల్గా ఇలా వ్రతాలు చేసేటప్పుడు అభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిదండి. సో ఇక అందుకోసమని ఆ నువ్వుల నూనె బాడీకి మొత్తం అప్లై చేసుకొని సున్నుపిండితో స్నానం చేస్తే చాలా మంచిది అంటారు. అండ్ అలాగే కొంచెం ఆవు పంచకం, ఆవు పేడ కూడా సో మనం స్నానం చేసే వాటర్లో కలుపుకుంటే చాలా అంటే చాలా మంచిది. సో అందుకని నేను కొంచెం ఆవు పేడ, ఆవు పంచకాన్ని అయితే సో స్నానం చేసే నీళ్ళల్లో అయితే కలుపుకున్నానండి. ఈ వ్రతానికి ఎల్లో కలర్ శారీ మంచిది అంటున్నారు కదండి. సో అందుకని ఈ శారీ వచ్చేసి మొన్న వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను. ఇంతవాటికి కట్టుకోలేదండి. పాలు కానీ బ్లౌజ్ కానీ స్టిచ్ చేయించలేదు. సో ఈ రోజే కట్టేసుకున్నాను ఉంది కదా అని. బాత్ అయ్యాక గడపలకైతే పసుపు కుంకుమ అయితే పెట్టేశానండి. ఈ బియ్యాన్ని, ఈ వడపప్పుని అయితే నైటే నానబెట్టేశాను. అండ్ ఈ బెల్లాన్ని కూడా నైటే గీరుకున్నాను అనమాట. ఇవన్నీ ఇక్కడ పక్కకు పెట్టేసి నేనైతే పాశం వండాలనుకుంటున్నాను ఫస్ట్. ఎందుకంటే అత్తమ్మ వాళ్ళకి పొయ్యి అవసరం రావచ్చు కదా. సో ఆల్రెడీ వంట చేసుకున్నారు కానీ అండ్ మళ్ళీ ఏమన్నా అవసరం రావచ్చు అనే ఉద్దేశంతో సో నేను ఫస్ట్ పాశం అయితే వండుతున్నాను అనమాట. సో నేను అక్కడ పాశం వండే అడావిల్లో ఉంటే ఇక్కడ ఒక కోడిపిల్ల వచ్చేసి ఆ వడపప్పులో మూతి పెట్టేసింది అనమాట. సో ఇక అప్పుడు నేను ఈ కోళ్ళతో జాగ్రత్తగా ఉండాలని ఇక మనసులో అనుకుంటూ ఇంకా వేరే కొంచెం నానబోసానండి. సో పూజకు అన్నీ రెడీ చేసుకునే లోపు ఈ వడపప్పు నానుతులే అని సో పప్పునైతే నానబోసుకొని ప్రసాదాన్ని అయితే వండేసాను అనమాట. సో ఇక అన్ని ప్రసాదాలు అన్నీ రెడీ చేసుకున్నాక పిండి దీపాలు కూడా అవన్నీ రెడీ చేసుకున్నాక ఒక ప్లేస్లో ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నానో అక్కడ ఆవు పెండతో అలికి అష్టదళ పద్మం ముగ్గేసి పీఠం అయితే ఏర్పరచుకున్నానండి. సో ఇలా చేసుకునేసరికి నాకు టైం వచ్చేసి 12:20 అయిందనమాట. సో చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అనమాట. మధ్యాహ్నం దాకా అయిందండి. సో కానీ ఇంకా నాకు అంతే టయానికి కుదిరింది లేని ఇంక అప్పుడే నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్ ఇక పిండి దీపాల విషయానికి వస్తేనే నేను పట్టిన పిండిలో 7 parts చేస్తే చాలా చిన్నగా వచ్చినాయి అనమాట. సో ఇదంతా వద్దులే అని ఒక 2 ప్రమిదలను అయితే చేసేసాను. అండ్ నేను సో ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుందని మొన్న తిరుమల శనివారాలప్పుడే స్వామివారి దగ్గర పిండి దీపాలు పెట్టుకున్నాను కానీ సో నాకు అస్సలు చేయరాదండి. సో కానీ ఈ రోజైతే కొంచెం బాగానే వచ్చేసాయి. ఫ్రెండ్స్ నేనైతే కలశం పెట్టుకొని పూజ చేశానండి. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి టైం వచ్చేసి 2 అయిందనమాట. సో ఇక ఈరోజు ఏకాదశి అని సో కొంచెం పూజ అయ్యాక ప్రసాదాన్ని అయితే తీసుకున్నాను. సో తర్వాత ఇక సో నేనైతే ఎంత మటుకు ఎప్పుడు ఫాస్టింగ్ ఉండలేదండి. సో కానీ ఈరోజు ఎలా ఉన్నాను సో ఈవినింగ్ వరకు అయితే ఫాస్టింగ్ ఉన్నాను. నాకు అస్సలు ఆకలి అనిపించలేదు. అండ్ ఈవినింగ్ మా బావ సో నా కోసమని చపాతీలు చేశాడండి. సో మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకున్నాక ఆ చపాతీలను తినేసాను. అండ్ ఈరోజు ట్యాబ్లెట్లు కూడా స్కిప్ చేశాను అనమాట. అండ్ ఈవినింగ్ అయితే నేను ముడుపు అయితే కట్టుకున్నానండి. సో అది వీడియో అయితే షూట్ చేయలేదన్నమాట. మార్నింగ్ ఏంటంటే చాలా లేట్ అయింది కదా సో అందుకని ఇంకా మార్నింగ్ కట్టుకోలేదు. మార్నింగ్ అది ఆఫ్టర్నూన్ 2 అయిందనమాట పూజ కంప్లీట్ అయ్యేసరికి. ఈవినింగ్ అయితే ముడుపు కట్టుకున్నాను. ఇక ప్రసాదానికి వచ్చేసి చలివిడి, వడపప్పు, పానకం, అరటి పండ్లు, నల్ల ద్రాక్ష, పాశం, కొబ్బరికాయ నాకు ఎంతవరకు చేతనైందో అంతలో అయితే నేను ప్రసాదాలను అయితే చేసుకున్నానండి. అండ్ ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్ మా బావ కూడా ఉన్నాడు పక్కనే. కానీ మా బావ పూజలో కూర్చోలేదండి. నేను ఒకదాన్ని కూర్చున్నాను. సో ఎందుకంటే ఇక నిన్నటిదాకా చిన్నగాడికి ఫీవరే ఉంది. సో ఇప్పటికీ ఇంకా లైట్గా ఉంది కానీ సో ఇక వాడిని చూసుకోవాలి కానీ ఇక మా బావ పక్కన ఉన్నాడు అనమాట. అండ్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా లేడీస్ని ఒక్కలమే పూజ చేస్తే సో ఇలా మన భుజంపై టవల్ వేసుకుంటే హస్బెండ్ కూడా పూజ చేస్తున్నట్లే లెక్క అని సో మా ఊర్లో ఎవరు చెప్పారనమాట. టెంపుల్లో చెప్పుకుంటే నేను విని సో అప్పటి నుంచి నేను ఈ టవల్ అయితే వేసుకున్నానండి భుజంపై. అండ్ నేను పూజ చేసేటప్పుడు అయితే అక్కడక్కడ మా బావ షూట్ చేయమని చెప్పాను కానీ మా బావ అయితే సో ఫోన్ అయితే స్టేబుల్గా పెట్టకుండా అటు ఇటు ఇటు అటు తిప్పుతూ వీడియో అయితే షూట్ చేశాడు. అండ్ ఇది కార్తీక మాసం కదా ఫ్రెండ్స్. ఈవినింగ్ వాకిట్లో దీపాలను అయితే రోజులాగా పెట్టేసుకున్నాను. అండ్ ఈవినింగ్ ప్రసాదాలు అయితే నల్ల నువ్వులతో లడ్డూలు అయితే చేశాను. అండ్ కొన్ని సో నల్ల ద్రాక్షలు
అండ్ కొన్ని ఖర్జూరాలైతే ప్రసాదంగా పెట్టేసుకొని పూజ చేసుకున్నాను. ఈవినింగ్ కూడా షోడశోపచార పూజ చేసుకున్నాను. మార్నింగ్ ఏమో షోడశోపచార పూజ అండ్ వ్రత కథలు అయితే చదువుకున్నాను అనమాట. సో ఇలా అయితే నా ఫస్ట్ వారం వ్రతం అయితే కంప్లీట్ అయిందండి. దీపాలు కొండెక్కాక పీఠాన్ని అయితే కదిలిచ్చానండి. ఎందుకంటే మేము ఈ రూమ్లోనే పడుకుంటాం కదా, అందుకని కదిలిచ్చాను. లేకపోతే రేపు మార్నింగ్ కదిలిచ్చేసి రేపు మార్నింగ్ దీపాలు పెట్టుకొని సో దీపాలు కొండెక్కాక కదిలించుకోవచ్చు. కానీ మాకు ఒకటే రూమ్ కాబట్టి సో మేము ఇప్పుడే కదిలిచ్చాను. కానీ మొత్తం పీఠాన్ని అయితే ఏం తీసేయలేదు, జస్ట్ కదిలిచ్చేసి అలానే ఉంచాను అనమాట. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ పీఠాన్ని అయితే తీసేసానండి, అంతా క్లీన్ చేసేసాను. స్వామివారి ఫోటోనేమో దేవుని గుళ్ళో పెట్టేసి దీపం పెట్టాను. ఇక ఆ తర్వాత ప్రసాదాన్ని తీసుకున్నాకనే టీ తాగాను అండ్ అన్నం కూడా ప్రసాదం తర్వాతనే తినేసానండి. సో తర్వాత కలశంలోని నీళ్ళు వచ్చేసి తలపైన సో ఇంట్లో చల్లేసి మిగిలినవి అయితే చెట్టు మొదట్లో పోసాను. సో పూజ చేసుకోవాలన్న పట్టుదలతో నేను వాడికి ఫీవర్గా ఉన్నా కూడా నేనైతే ఫస్ట్ వారాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక నెక్స్ట్ డే ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్పిందంతా నేను వీడియో అయితే షూట్ చేయలేదండి, ఎందుకంటే నేను కొంచెం టైర్డ్ అయ్యి ఉన్నాను ఫ్రెండ్స్, అటు చిన్నగాడి ఫీవర్ వల్ల ఇక ఇటు వ్రతం వల్ల. సో అందుకే నేను ఏ వీడియో షూటింగ్ అయితే పెట్టుకోలేదు. సో కాస్త ప్రశాంతంగా ఉందామని అయితే ఉన్నాను. సో ఇక ఈ వీడియో అయితే వింతే ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో వచ్చే వారం వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.